వైకాపాకి. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి తెలుగుదేశం పార్టీకి. గతంలో ప్రలోభాలు బెదిరింపులతో గెలిచిన వైకాపా. నెల్లూరు, ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూటమికే. వైకాపా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇటు రావడంతో తేలిగ్గా గెలుపు. రాష్ట్రంలోని పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన 12 పోస్టులకు సోమవారం ఎన్నికలు నిర్వహించగా 7 స్థానాలను అధికార కూటమి కైవసం చేసుకుంది. కోరం లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో 5 చోట్ల ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచి ప్రస్తుతం కూటమి పార్టీలోకి వలస వచ్చిన వాళ్ళు వివిధ కారణాలతో మద్దతు ఇచ్చిన సభ్యుల అండతో శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఏలూరు నగరపాలక సంస్థలో 2 డిప్యూటీ మేయర్లు, ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ వైస్ చైర్మన్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 2 వైస్ చైర్మన్ పదవులను కూటమి సొంతం చేసుకుంది. వైకాపాయంలో బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి స్థానాలన్నింటినీ ఆ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపాలు గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన కార్పొరేటర్ వార్డు సభ్యుల్ని తమ వైపు ఆకర్షించాయి. చైర్మన్, డిప్యూటీ మేయర్ వంటి పోస్టుల్లో ఉన్నవారు కూడా రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరడంతో ఎన్నికలు జరిగాయి. కొంచెం సిగ్గు, శరము, నీతి, నియమం అనేది లేని నీచమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం. అప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగినాయి, ప్రజలు వెళ్ళి ఓట్లేశారు. అది గెలిచిన దాంట్లోనేమో ప్రలోభ పెట్టారట, బెదిరించారట. ఇప్పుడేమో బహిరంగంగా రౌడీజం చేసి తీసుకుపోతుంటే, లేదా బెదిరించి పార్టీలో చేర్చుకుని తీసుకుంటుంటే, నిస్సిగ్గుగా అక్కడ పార్టీలు ఫిరాయిస్తుంటే, ఇదేమో ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారట. వీళ్ళు జర్నలిజం గురించి నీతులు చెప్తారు, ఇది జర్నలిజం అంట. అప్పట్లో తప్పుల్ని తప్పనినే మాట్లాడాం. ఆ రోజుల్లో కొంతమంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆపినటువంటి సంఘటనలు, బెదిరించినటువంటి సంఘటన బెదిరించినవి అనినే చెప్పాం. అప్పుడు చేసిన వాటిట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ అన్నీ తప్పులైతే కాదు. అదే సందర్భంలో ఇప్పుడు అన్నీ తప్పులు అనడానికి ఇప్పుడు లేదు. కొన్ని చోట్ల వాళ్ళంతటి వాళ్ళుగానే పోయిన వాళ్ళు ఉన్నారు, లైక్ ఏలూరు లాంటి చోట్ల. మిగతా చోట్ల బలవంతంగా లాక్కెళ్తున్నారని కనబడుతుంది. నువ్వు రాయదలుచుకుంటే నిజాయితీగా రాయి, ఇదిగో ఇక్కడ బాధ్యతగా జరిగింది, ఇక్కడ గొడవ జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది. అలా కాకుండా అప్పుడంతా దుర్మార్గం జరిగింది, ఇప్పుడంతా అద్భుతం జరిగింది. ఇప్పుడు జరిగిన దుర్మార్గాలు అసలు కళ్ళకు కనబడినటువంటి నీచత్వంతో కూడినటువంటి జర్నలిజం అనేదే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాపం. ప్రతి వార్తలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే నీచత్వానికి పరాకాష్ఠగా మారినటువంటి పరిస్థితి.